హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో మనం విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ విఏఏకి సంబంధించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. గత 2 రోజుల నుంచి, అంటే ఎప్పుడైతే గత ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేటువంటి స్టేజ్ వచ్చిన తర్వాత, అంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి అనేక మంది నాకు కాల్ చేస్తున్నారు, మన అగ్రికల్చరల్ డిప్లొమా స్టూడెంట్స్ అనమాట. ఎందుకు అని అంటే, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కోచింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పి. సో అదేంటి సడన్గా మీరు అందరూ ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నారని అందరినీ అడిగినప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పింది ఏంటి అని అంటే, ప్రభుత్వం మారింది కదండి, సో ప్రభుత్వం మారినందువల్ల వెంటనే నోటిఫికేషన్ ఏమైనా వేస్తారేమో అని అడుగుతున్నారనమాట. సో అలా అడగడంలో తప్పేమీ లేదు, కానీ దాని వెనుకుండేటువంటి పాజిబిలిటీస్ ఒకసారి అయితే మనము చూద్దాము. సో గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 5 ఏళ్ళు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఈ గ్రామ సచివాలయాల వ్యవస్థని ప్రారంభించింది. దాంట్లో భాగంగానే మనకి వ్యవసాయ డిప్లొమా చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులను అయితే ఏర్పాటు చేశారు. దాంట్లో మనకి అందరూ చాలామంది, దాదాపు 6,000 మందికి పైగా దాంట్లో చేరి ఉన్నారన్నమాట. సో మధ్యలో ఖాళీలు ఏర్పడడం, 2 సార్లు కూడా ఎగ్జామ్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకా 400కు పై చిలుకు ఖాళీలు అయితే మనకి పెండింగ్ ఉన్నట్టుగా గత 2 సంవత్సరాలుగా మనకు చూపిస్తున్నారు. సో అది నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చెప్పేసి గత 2 ఏళ్ళుగా మనం అయితే ఎదురు చూడడం జరిగింది. అయితే ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ప్రభుత్వం మారింది కాబట్టి ఆ నోటిఫికేషన్ ఇప్పుడు విడుదల చేస్తారా అని చెప్పి. సో అయితే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను బట్టి మనం పరిశీలించేటట్టయితే, ఈ గ్రామ సచివాలయాల వ్యవస్థని ప్రస్తుతం వస్తున్నటువంటి కొత్త ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందనేది మనకు తెలియదు ఇంకా. సో ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థని ఇంకా ఏమైనా స్ట్రీమ్లైన్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఉండేటువంటి సచివాలయాలను ఏమైనా సరే కండెన్స్ చేసి, సో ఎక్కువ సచివాలయాలు ఉన్నప్పుడు వాటన్నిటిని కలిపి ఏదైనా సచివాలయ వ్యవస్థ, కొత్త వ్యవస్థను ఏదైనా రూపొందిస్తారా, దాన్ని బట్టి ఈ పోస్టింగ్స్ అన్నీ కూడా తీయడం అనేది ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ప్రభుత్వం మారింది కాబట్టి వెంటనే నోటిఫికేషన్ ఇస్తారని అనుకోవడానికి అయితే లేదు. ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పటికే మనకి వస్తున్నటువంటి, అంటే సమాచారం అంటే అది విశ్వసనీయ సమాచారం ఏమీ కాదు, కానీ అందరూ అనుకుంటున్నది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా కొంతవరకు దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరిగే అవకాశాలు ఉంది. కాబట్టి అందులో ఎక్కువగా ఉండేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఎప్పట్లో ఈ రిక్రూట్మెంట్ అనేది ఉండకపోవచ్చు అనేది ఒక ఊహాగానం అన్నమాట. అందువల్ల ఏంటంటే ఆశ ఉండడం తప్పులేదు, ఆశాభావం ఉండడం తప్పులేదు, బట్ పరిస్థితి అయితే అలా ఉందన్నమాట. మనకి తెలుస్తుంది, ఒక 5-6 నెలల్లో మనకి తెలుస్తుంది ఏంటంటే, ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ పట్ల ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి అనేది తెలిసిన తర్వాత, అందులో ఉన్నటువంటి మన అగ్రికల్చర్ డిప్లొమాకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కదా, వాటి మీద ఒక నిర్ణయం అయితే తీసుకుని ఉంటారు. ఒకవేళ వ్యవస్థను అలాగే కంటిన్యూ చేస్తూ ఉండి దానికి కూడా పోస్టులు భర్తీ చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. అంటే నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు ఆ పోస్టుల తాలూకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే లేదనే నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు సబ్జెక్టు చదువుకోవాలి అని అనుకున్నప్పుడు చదవండి. అలాగే మనం ఆన్లైన్లో కూడా ప్రజెంట్ అగ్రిసెట్ కోచింగ్ జరుగుతుంది. నీకు సబ్జెక్టు టచ్లో ఉండాలి అని అంటే ఆన్లైన్ కోచింగ్లో కూడా చేరండి, తప్పులేదు. ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్ ఎప్పుడు కంటిన్యూ మనం చేస్తూ ఉండాలి. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే అది అందరికీ కూడా మంచిదే. కాబట్టి నోటిఫికేషన్ రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాము. బట్ ఉన్న పరిస్థితులను బట్టి కూడా మనం కొంచెం ఆలోచన అయితే చేయాలన్నమాట. సో ఈ సచివాలయాల వ్యవస్థని ప్రభుత్వం, కొత్తగా వచ్చేటువంటి ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది, అవేమైనా పోస్టులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయనే దాన్ని బట్టే ఈ రిక్రూట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే, ఇప్పుడైతే మనం ఇమీడియట్గా మనం ఏమీ చెప్పలేము. వచ్చే 4-5 నెలల్లో ఈ విషయం మీద అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే వస్తుంది. అప్పుడు ఒకవేళ పోస్టులు ఫిల్ చేయాలనుకుంటే తప్పకుండా అదైతే చేస్తారు. ఈ మధ్యకాలంలో మనం కొంచెం ప్రిపేర్ అయి ఉండడం మంచిది. సబ్జెక్ట్ని వదిలేయకుండా
ప్రిపేర్ అవ్వడం అయితే మంచిది. అయితే అందరూ నాకు చెప్పింది ఏంటంటే, ఈ ఫోన్ చేస్తున్నప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, రేపు మాపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లేదు. అందువల్ల చూడండి, ఒకవేళ మీరు ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి. అంతే తప్ప రేపు ఎల్లుండో నోటిఫికేషన్ ఇచ్చేస్తారు అనే దీంట్లో మాత్రం ఉండొద్దండి. ఈ సచివాలయం యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థని ఈ ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందో తెలిసిన తర్వాత అప్పుడు మనకి పోస్టులు అనేటువంటివి ఉంటాయా, లేకపోతే ఉన్న పోస్టులనే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్కి సర్దేస్తారా, లేకపోతే ఏం చేస్తారనేది మనకి తెలుస్తుంది. అది క్లారిటీ వస్తే తప్ప ఈ పోస్టుల తాలూకు నోటిఫికేషన్ ఏది కూడా మనకి విడుదల చెయ్యరు. అయితే మన ప్రిపరేషన్ మనము కొనసాగిస్తూ మన హోప్స్ మనం కోల్పోకుండా మనం అది మెయింటైన్ చేసుకోవాలన్నమాట. రేపు మాపు నోటిఫికేషన్ రావడం అనేది అయితే కుదరదు. అలాగే చేసే అవకాశం కూడా 100% లేదు. ఓకే, సబ్జెక్ట్ ఒకవేళ మీరు టచ్లో ఉండాలనుకుంటే ప్రజెంట్ అగ్రిసెట్ కోచింగ్ జరుగుతుంది కాబట్టి దానికి మీరు ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తున్నాం కాబట్టి మీరు ఒకసారి చేరాలనుకుంటే దాంట్లో చేరండి. ఇతర వివరాల కోసం నాకైతే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.